గ్రామ గ్రామస్తులకు యువజన సంఘం మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా తెలంగాణలో ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఆ రోజు పోరాడిన ఆ తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల ఫలితంగానే మనం భావించాలి. వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళకు జోహార్లు మనం చెప్పుకుంటున్నాం. ఆ రోజు రజాకర్ల పాలనకు నిజాం సర్కార్ గురించి మన ఉపాధ్యాయులు కానీ మన మిత్రుడు అంజి కానీ అందరూ బోధించారు. నేను ఒకటే విషయం చెప్తున్నా, నిజాం నిరంకుశ పాలన రజాకర్లకు సపోర్ట్గా నిలిచింది. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో నుండి తీసుకున్న నిర్ణయమే భారత ఆర్మీ సైన్య రంగం వచ్చి నిజాం నిరంకుశ పాలనను అడ్డుకొని ఈ విధంగా చేసి ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా చేసి పాకిస్తాన్ మీద యుద్ధం చేసిండో ఆ రోజు హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమైనా సరే నేను తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవద్దని చెప్పేసి ఆ రోజు ఆపరేషన్ పోలో ఏర్పాటు చేసి సైన్యాన్ని పెంచి హైదరాబాద్ మీద నిజాం నిరంకుశ పాలన మీద వ్యతిరేకంగా పోరాటం చేసి సైన్యం వందలాది మంది రావడం వలన మనకు ఆ నిజాం సర్కారు పరోక్షంగా లొంగి మనకు తెలంగాణను మనకు ఇచ్చింది. కానీ 8 నెలలు మీరు నిజాం ప్రభువుగా ఉంటాను, మా సంబంధించిన వాళ్ళు ఒకరు దీనికి ప్రెసిడెంట్గా ఉంటారని చెప్పేసి అప్పటికి కూడా ఊరుకోకుండా 8 నెలలు పరిపాలించడం జరిగింది. అప్పుడు ఆర్మీ నుంచి మనకు జేఎన్ చౌదరి గారు బాధ్యత తీసుకొని ఆ 8 నెలల కాలంలో కట్టడి చేయడం జరిగింది. అప్పుడు సాయుధ పోరాటాలు అప్పటికే 1946లోనే మనకు 1947 సంవత్సరంలో స్వాతంత్రం వస్తే 1946 నుంచి వరంగల్, నల్గొండ, ఉద్యమ జిల్లాల్లో భూసాయుధ పోరాటాలు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఇట్లాంటి వాళ్ళు ఎందరో మంది ఆంధ్ర మహాసభలలో కమ్యూనిస్ట్ లీడర్లు చాలా మంది పోరాటం చేసి మనకు సాయుధ పోరాటం చేసి వందల ఎకరాలను 1000 ఎకరాలను భూసాయుధ పోరాటం అప్పుడు పట్వారీ వ్యవస్థను మీద పోరాటం చేసి మనకు అందించడం జరిగింది. అయినా 1947లో మనకు స్వతంత్రం వచ్చినా కూడా మన తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం రాలేదు. అప్పుడే ఈ నిజాం ఇప్పుడు ఎవరు కాసిం రజ్మీ, ఇయాం కలి ఇట్లాంటి అరాచక పాలన ఈ నిజాములది. ఎట్లా అంటే ఉరి తీయడం, హింసించడం, చాలా వరకు తెలంగాణ ప్రజలను చాలా వరకు బాధ పెట్టిరు. వారి నుండి వారి దాస శృంఖలాల నుండి తెలంగాణ రాష్ట్రానికి మన ఉక్కు మనిషి అంటారు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు మనకు దృఢమైన సంకల్పమైన నిర్ణయం తీసుకొని ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందంటే మనకు వేల జోహార్లు తెలియజేయాలి. అయితే మనకు ఈ విధంగా వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు మళ్ళీ పోరాటం ఏమైనా జరిగింది. ఆంధ్ర తెలంగాణ మీద పోరాటాలు మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ముఖ్యమంత్రులు అయ్యారు, ఇదంతా అయింది. కానీ ఇప్పుడున్న మనం చెప్పుకునేది ఏంటంటే ఈ స్వేచ్ఛలో జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, 3 గొంతుకలు ఒక్కటైనా ఇచ్చినాం. ఎంతో మంది గొంతుకలు తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే తరుణంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రులు కూడా 2వ పర్యాయంలో అయ్యారు. ఈ తెలంగాణ ప్రభుత్వంలో మన సంక్షేమ పథకాలు ముందుకెళ్లాలంటే బడి గుడి అనే రంగంలో గ్రామాలలో ముందుకెళ్ళాలి. మా భగత్ సింగ్ యువజన సంఘం నుంచి ఈ బడికి చాలా సేవలు అందించడం. ఇక్కడున్న ఉపాధ్యాయులకు సర్వేపల్లి రాధాకృష్ణ బొమ్మను కూడా చిత్రపటాన్ని మేమే ఇచ్చినాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన సరితా మేడం గారికి మేము చెప్పాలంటే ఏంటంటే గ్రామం నుంచి మా గ్రామం చాలా మంచి గ్రామం మేడం, ఎన్నో సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తాం. ఇప్పుడు మిత్రుడు అంజి అన్నట్టు విజయ్ గారు మనకు కావాలనే మన లోపల చైతన్యం రావాలి, రాజకీయం తీసుకురావద్దు, ఇంకా ముందుకు తీసుకురావాలని చెప్పేసి మనకు కసి పుట్టడానికే వెలిగించరు. ఒక దీపంతోనే 10 దీపాలు వెలుగుతాయి. కాబట్టి విజయ్ కూడా నేను ఏం చెప్తున్నా అంటే మా ఊర్లో లీడర్లు ఎంతో మంది ఉండొచ్చు. మేము రాజకీయాన్ని
రాజకీయం ఎలక్షన్స్ వరకే రాజకీయం చూస్తాం. ఈ ఊళ్ళో ఉమ్మడిగా ఉంటాం, అందరం మిత్రులుగానే ఉంటాం. ఈ బడి సమస్యను మీ విద్యార్థులే కాదు, మేము ముందుకు వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఇంకా లీడర్ దగ్గరికి ముందుకు ఈ సమస్య తీసుకుపోతాం. ఈ విద్యార్థుల పాత్ర మేము కూడా పోషిస్తాం, ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి నేను చెప్తున్నా సార్. ఎందుకంటే ఈ పెన్నెల స్కూలు జిల్లా లెవెల్లో టాప్ ర్యాంకులో పోయింది. రమేష్ సార్ గారు ఒక కాల్ చేయడం జరిగింది, ఇక్కడికి వస్తున్నా మేడం, చాలా వరకు ఈ నిర్ణయాన్ని తీసుకొని రావడం చాలా గొప్ప. మా గ్రామానికి ఒక హెచ్ఎంగా సులోచన మేడం ఉండే అప్పుడు 7th క్లాస్ ఇక్కడ ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ హెచ్ఎంగా ఇప్పుడు హై స్కూల్కు మీరు వచ్చారు సరితా మేడం గారు. మిమ్మల్ని ఒక చదువుల తల్లి సరస్వతి దేవిగా మేము భావిస్తాం. ఉంటుంది, మంచి డొనేషన్ కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీ కూడా దాతలు వచ్చారు. దాతల రూపంలో స్కూల్ డెవలప్మెంట్ ముందుకు తీసుకుపోతాం. మీకు రమేష్ సార్ కాదు, ఇప్పుడు నరసింహ సార్, ఈ టీం కూడా ఉపాధ్యాయుల బృందం కూడా బాగుంది. మిమ్మల్ని ఒక తల్లిగానే భావించి మీ తరుణం లోపల ఈ స్కూల్ను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము భావిస్తున్నాం. మీరు అక్కడి నుంచి వచ్చిన మాకు ఎత్తున్న తర్వాత మాత్రం మీరు ఏం పరిచయం కావద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంచోళ్ళు సార్, ముందుకు తీసుకుపోతాం. ఇంకా ముందు ఈ స్కూల్లో ఏ కార్యక్రమాలు చేసినా కానీ మేము సహకరిస్తామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.